ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమున యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకునబడిన ఈ లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ ఉదయమున మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగమును మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రేమ సమస్తమును మనకు దగ్గర చేస్తుంది అని, ప్రేమ మనలను నిరంతరము కాపాడుతుందని, ప్రేమ కలిగి ఉండమని, ప్రేమ కలిగి ప్రవర్తించమని, ప్రేమ కలిగి ముందు చూపు చూడమని, ఇట్లా బైబిల్ గ్రంథములో ప్రేమకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనము గుర్తించవచ్చు. ప్రియ దేవుని పిల్లలారా, మనము ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. మన పిల్లల పట్ల మనం ఏ రీతిగా ప్రేమ కలిగి ఉంటామో, మన పొరుగు వారి పట్ల కూడా మనము ప్రేమ కలిగి ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, ప్రేమ ఎంత శ్రేష్టమైనటువంటి పనిని జరిగిస్తుందో, ప్రేమ కలిగి ఉండటం వలన మనము దేనిని సంపాదించుకోగలమో, ప్రేమ కలిగి ఉండటం వలన మనము దేవునికి ఇష్టలుగా ఎలా మారగలమో అనేక సందర్భాలు, అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లారా, ముఖ్యముగా ఈ 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే భక్తుడు ప్రేమ గురించి చాలా విపులముగా దీనిని వివరించటం మనకు కనపడతా ఉంది. మొదటి వచనం నుండి మనం చూసినట్లయితే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే ఆ ప్రేమ ఎలాంటిదంటండి, మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉంటుంది. ఆ ప్రేమలో సత్యం ఉండదు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడేటువంటి ఆ వరము కలిగినటువంటి నీవు ఉన్నావనుకో, ఆ వరమే నీకుందనుకో, నీవు మనుషుల భాషలతోనూ అనేక భాషలతో మాట్లాడేటువంటి వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవదూతల భాషలతో మాట్లాడేటువంటి వరం నీకుంది. కానీ నీలో మాత్రము ఆ ప్రేమ లేకపోతే నీకు ఎన్ని భాషలు వచ్చిన అనుభవం ఉన్నా, దేవదూతల భాషలతో నీవు మాట్లాడగలిగినా, నీవు ప్రేమ లేని వాడవైతే, నీవు ప్రేమ లేని దానవైతే, అది ఎలాంటి ప్రేమ అంటండి, మ్రోగెడు కంచు ఏ రీతిగా మోగుతుందండి, డమడమడమడమడమ అంటుంది, పెద్ద శబ్దం చేస్తుంది. కానీ దాని వలన మనకు ఇరిటేషన్ తప్ప దాని వలన ఉపయోగం మనకు ఏమాత్రము ఉండదు. కాబట్టి మనుషుల భాషలతో మాట్లాడినను, దేవదూతల భాషలతో మాట్లాడినను, ప్రేమ లేని వాడవైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉంటావు. కంచు ఏ రీతిగా మోగుతుందో, తాళము ఏ రీతికైతే శబ్దాన్ని చేస్తుందో, ఆ రీతిగా నీవు ఉంటావు తప్ప దాని వలన ఉపయోగం ఎవరికి ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని పిల్లలారా, రెండవదిగా మనం చూసినట్లయితే, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడవైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడవైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని భక్తుడు అంటూ ఉన్నాడు.
ఇతరుల గురించి ఇక్కడ ఆయన చెప్పటం లేదు, కానీ తనను తాను పోల్చుకుంటూ మరి చివరిలో అంటూ ఉన్నాడు కదా, ఇవన్నీ నేను కలిగి ఉన్న ప్రేమ లేని వాడినైతే ఇది వ్యర్థమే, నేను వ్యర్థుడను అని అంటూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మరి ప్రవచించే కృపావరము కలిగి మర్మములన్నిటినీ తెలియచెప్పగలిగినటువంటి, మర్మములన్నిటినీ కూడా వివరించగలిగినటువంటి జ్ఞానవంతుడనైనను ప్రవచించే కృపావరం దేవుడిచ్చాడు. మరి మర్మములన్నిటికీ కూడా మరి మరి దాన్ని ఏమంటామంటే వివరించగలిగినటువంటి జ్ఞానమును కూడా దేవుడిచ్చాడు. మరి అనేక మర్మములు, మనుష్య జ్ఞానమునకు అందనటువంటి మర్మములను కూడా చెప్పగలిగేటువంటి కృపావరము దేవుడు అనుగ్రహించాడు. కానీ ఆ కొండలను అలాగనే మర్మములన్నిటినీ వివరించటానికి జ్ఞానవంతమైనటువంటి జ్ఞానమును అనుగ్రహించినటువంటి దేవుడు మరి మర్మములన్నిటికీ కూడా మరి వివరించగలిగినటువంటి జ్ఞానము దేవుడిచ్చినను, అలాగుననే కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము మనకున్నను. కొండలను పెకిలింపగలిగినటువంటి విశ్వాసమును కలిగి ఉండి కూడా మనలో ఏమి లేకపోతే అది వ్యర్థం అంటున్నాడండి. ప్రేమ లేకపోతే అది వ్యర్థమే. నీకు ప్రేమ అనేటువంటిది నీ హృదయంలో లేనప్పుడు నీవు కొండలను పెకిలింపగలిగినటువంటి విశ్వాసము కలిగి ఉన్నా అది వ్యర్థమే అంటున్నాడు. నీవు మర్మములను, మనుష్య జ్ఞానమునకు అందనటువంటి దేవుని మర్మములను వివరించేటువంటి కృపావరము నీవు కలిగి ఉన్నను, ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడవే. కాబట్టి ప్రేమ ఎంత శ్రేష్టమైనదో, ప్రేమ కలిగి ఉండుట ఎంత శ్రేష్టమైనదో, ఎంత మంచిదో దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, అలాగనే బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. బేదల కొరకు తన ఆస్తినిచ్చినవాడు, బేదల కొరకు తన ఆస్తినంతటిని ఖర్చు చేసినవాడు, తన ఆస్తినంతటిని బేదల కొరకు పంచిపెట్టినటువంటి వాడు, కాల్చటానికైనా తన శరీరాన్ని అప్పగించినటువంటి వాడు అయినాను సరే, నీలో ప్రేమ లేకపోతే నీ త్యాగము వ్యర్థము అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, బేదల కొరకు నా ఆస్తినిస్తున్నాను, కాల్చబడటానికి నా శరీరాన్ని అప్పగించాను కాబట్టి నేను గొప్పవాడిని, దేవుని దృష్టిలో మంచివాడిని అనుకుంటున్నావేమో. నీలో ప్రేమ లేకపోతే అది నీకెంత మాత్రమునో ప్రయోజనకరము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రేమ కలిగి ఉండట ఎంత మంచిదో, మనకు ఎంత అవసరమో దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నీవు మర్మములను తెలియచెప్పగలిగినటువంటి కృపావరము నీకు దేవుడిచ్చిన, దేవదూతల భాషలతో మాట్లాడేటువంటి వరము నీకున్న, మనుషుల భాషలకు అర్థం చెప్పేటువంటి ఆత్మజ్ఞానం నీకున్నా, నీలో ప్రేమ లేకపోతే నీవు దేవునికి ఇష్టడుగా ఉండవు, నీకు ప్రయోజనకరము కాదు, నీ పొరుగువానికి కూడా ఉపయోగపడవు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రవచించు కృపావరము కలిగి ఉన్న నీ ఆస్తి అంతటిని బేదలకు ఇచ్చి నీ శరీరాన్ని కాల్చబడటకు కూడా వెనకాడనటువంటి నీ జీవితంలో ప్రేమ లేకపోతే అది వ్యర్థము అని, ప్రయోజనము లేనిది అని, ప్రేమ కలిగి ఉండటకు ప్రయత్నించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ ఉదయమున ప్రేమ కలిగి ఉండటకు ప్రయత్నించు. దేవుడు నీకు ఏ కృపావరం అనుగ్రహించినా, నీవు జ్ఞానవంతుడివైనా, తెలివిగలవాడవైనా, తెలివిగలదానవైనా సరే నీవు ప్రేమ కలిగి ఉండు. దేవుడు చెప్పాడు తన ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞగా నీ పొరుగు వానిని ప్రేమించు అనేటువంటి మాట ఎంత శ్రేష్టమైనదో. కాబట్టి మన పూర్వీకులకు 10 ఆజ్ఞలు తండ్రి అయిన దేవుడిస్తే వాటన్నిటిని మిళితం చేస్తూ దేవుడు 2 ఆజ్ఞలు మనకిచ్చాడు కొత్త నిబంధన గ్రంథంలో. దేవుని పిల్లలారా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ ప్రభువును సేవింపవలెను.
అలాగుననే నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అనేటువంటి 2 ఆజ్ఞలు మరి ధర్మశాస్త్రం అంతటికి కూడా పరిపూర్ణమైనటువంటివిగా మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఆ 2వ ఆజ్ఞలో నీ పొరుగువానిని ప్రేమించమని దేవుడు చెప్పిన మాట. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నీ పొరుగువాని పట్ల నీవే రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నావు? నీవు గొప్పవాడివిగా, మంచివాడివిగా, సమాజంలో పేరున్నవాడివిగా నువ్వు ఒకవేళ మరి నీవు ఎన్నిక చేయబడిన వ్యక్తివేమో, నీ జీవితంలో ఇతరులను ప్రేమించేటువంటి గుణం లేదేమో, నీలో ప్రేమ లేదేమో. మరి దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు మరి దయామయుడు, ఆయన కృప చూపించేటువంటి వాడు. కాబట్టి ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నించకపోతే నీకు ప్రయోజనం లేదు. నీవెంత గొప్పవాడివైనా నీ ప్రేమ మరి దేవుని ఎదుట పని చేయదు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ప్రేమ కలిగి ఉండటకు ప్రయత్నం చేయండి. మరి వచ్చేటువంటి పాఠాలలో అనేక విషయాలు మనము ఈ ప్రేమ అనేటువంటి మరి అంశం మీద మనము నేర్చుకోబోతా ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మాటలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ మన జీవితంలో మన హృదయంలో మనలను మనం హెచ్చించుకుంటున్నామేమో. నేను మనుషుల భాషలకు అర్థం చెప్పేటువంటి కృపావరం దేవుడు నాకు ఇచ్చాడు. మరి దేవుడు నాకు దేవదూతల భాషను అనుగ్రహించాడు. మరి మర్మములను తెలియచెప్పడానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. మరి దేవుని కొరకు నా శరీరాన్ని కూడా కాల్చబడ్డానికి కూడా నేను అప్పగించేశాను. కాబట్టి నేను గొప్పవాడిని అనుకుంటున్నామేమో. జాగ్రత్త, నీలో ప్రేమ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమ కలిగి ఉండటకు ప్రయత్నం చేయి. నువ్వెంత గొప్పవాడవైనా సరే, నువ్వెంత ఉన్నతుడు అయినా సరే, దేవుని ప్రేమ నీలో లేకపోతే అది వ్యర్థము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి వాక్యానికి విధేయత చూపుతూ, వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం జీవిస్తూ, దేవుని మరి ఆజ్ఞలను పాటించు అని కానీ ఉండాలని, దేవుని ఆజ్ఞ మరి మనకు దీపముగా ఉండాలని, దేవుని వాక్యము మనలను నడిపించుతుందని గుర్తించి అజ్ఞానముతో ఉండకుండా జ్ఞానం కలిగి ప్రవర్తించమని మరి దేవుని పేర మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ఆ రీతిగా ఆలోచింపచేసి మనలను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా గొప్ప దేవానికి వందనాలనైనా. గతించిన కాలమంతా మమ్మలను క్షమపరిచి ఎదుగో నూతనమైన నీ పునరుద్ధాన దినానికి మమ్మల్ని నడిపించారు నాయన. ఈ దినమందు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి ఈ లేఖన భాగమును మా కొరకు దీవించారు అయ్యా. ఇదిగో తండ్రి, ఎవరైతే నీవిచ్చిన కృపావరమును బట్టి తమ్మును తాము హెచ్చించుకుంటూ ఉన్నారో అయ్యా, వారిలో ప్రేమ లేకుండా వారు ఎంతటి గనులైనా సరే నీ యందు నాయన నిలవలేరని నీ వాక్యం సెలవిచ్చింది తండ్రి. నీ వాక్యము సెలవిచ్చినట్లుగా తమను తాము హెచ్చించుకుని వారిగా కాకుండా ఇతరుల పట్ల ప్రేమ కలిగి నైనా నీ యందు విశ్వాసం ఉంచడానికి, నీలో నిలిచి ఉండడానికి కృప చూపమని, ఈ రోజున ఇతరుల పట్ల ప్రేమ చూపకుండా ఈ రోజున నీకు దూరం అయిపోతున్న నీ పిల్లలను నాయనా నీవు దృష్టించమని అయ్యా, నీ నామం ఎరగకుండా అజ్ఞానముతో ఉన్నటువంటి నాయనా ఇదిగో లోకములో ఉన్నటువంటి సకల ప్రజలను మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. వారి ఆత్మలను రక్షించండి. వారి నశించిపోకుండా వారిని ఆయన కాపాడమని వేడుకుంటూ ఉన్నాను. ఈ సత్యవార్తను వారు ఏదో ఒక రూపంలో వింటూ ఉండగా వారి జీవితంలో ఒక నూతనమైన కార్యం జరిగించమని అయ్యా వేడుకుంటూ ఉన్నాను నాయన. ఇదిగో నశించిపోతున్న వారందరూ కూడా నీ సత్యవాక్కును తెలుసుకొని నైనా ఈ లోకంలో దేవుడు నీవేనని, సత్యవంతుడవు నీవేనని, పరిశుద్ధుడైన దేవుడవు నీవేనని, మాట్లాడే దేవుడవు నీవేనని లోకమంతా తెలుసుకునేటువంటి గొప్ప భాగ్యము అనుగ్రహించమని అయినా సత్య సువార్తను సరిగా ప్రకటించుటకు నీ జ్ఞానమును మాకు అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.